ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇండస్ట్రీ తేవడం కష్టం, పరిశ్రమలు తేవడం కష్టం, డబ్బుల కక్కుర్తి కోసరం, లేకపోతే ఇష్టానుసారం రాజకీయ కక్షలతో వీళ్ళని తరిమేయడం చాలా బాధాకరం. అందుకే యువతను అడుగుతున్నా, తమ్ముళ్ళు 60 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రచారం చేయండి, మీరు ప్రజల్ని గెలవండి. మిమ్మల్ని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది అని మరొకసారి నా యువతకు పిలిపిస్తున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు, నేను జ్ఞాపకం ఉన్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ జ్ఞాపకం ఉందా లేదా మీకు? ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ ఏది? ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ ఏది? రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ఏది? తర్వాత ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ నేనే పెట్టాను. ఈరోజు ఆ ఉద్యోగాల్లో 33% వల్ల ఈరోజు మీరు చూస్తే మగపిల్లలతో సమానంగా చదువుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తున్నాయి, వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వస్తూ ఉంది. ఆడబిడ్డల్ని సమాజంలో అన్ని విధాల పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు పెట్టాం, పొదుపు ఉద్యమం నేర్పించాం, దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాం. ఈ రోజు నేను చెప్తున్నాను, మళ్ళీ మీ అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. అందుకే ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది. అంతేకాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. 19 సంవత్సరాలు వయసు నిండిన ఆడబిడ్డలందరికీ 59 సంవత్సరాల వరకు ఇచ్చి తర్వాత వృద్ధాప్య పింఛన్ ఇస్తాం. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇంకో పక్క మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మీ నాయకత్వంలో 1500 15,000 చేసే మార్గం చూపిస్తా. 15,000 1,50,000 చేసే మార్గం చూపిస్తాం. సంపద సృష్టించే మార్గం నేర్పించి మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చి గౌరవప్రదంగా ముందుకు పోతాం. పేదరికం లేని రాష్ట్రం మా ఆడబిడ్డల ద్వారానే సాధ్యం. అది చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఆంక్షలు లేవు, మోసాలు చెయ్యం. అందరికీ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు రాబోయే రోజుల్లో అందరికీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనే దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను, రేట్లు పెరిగాయి, వంట గ్యాస్ కనెక్షన్లు ఆటకెక్కాయి. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం, పేదవాడికి అండగా ఉంటాం. మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వది, ఆడబిడ్డలందరికీ ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా పోయేట్టుగా మీకు ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, చిత్తూరు జిల్లా రైతాంగం ఎక్కువ ఉండే జిల్లా. నేను కూడా ఒక రైతు బిడ్డని. ఒకటే హామీ ఇస్తున్నా, రైతే రాజుగా ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు ఇచ్చి తద్వారా
భవిష్యత్తులో అనేక రకమైన సబ్సిడీలు. ఒకప్పుడు నేను మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం, బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇస్తే దాన్ని కూడా నిలిపేశారు. వ్యవసాయాన్ని ఆధునీకరణతో ముందుకు తీసుకుపోతాం, మీకు ఆదాయం పెంచుతాం, రైతును అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ పెడతాం. ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీ సోదరులకి, పేదవాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ప్రత్యేకంగా మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రం అంతా హామీ ఇస్తున్నా. రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కేంద్రం 30,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ డబ్బులు కూడా ఉపయోగించుకోలేని అసమర్థ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ జిల్లాలో ఉండడం మనందరి అదృష్టం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేస్తున్నారు, అపవిత్రం చేస్తున్నారు. అక్కడ చూస్తే ఎన్టీ రామారావు గారు ఎప్పుడో పెట్టినటువంటి అన్నదానం ఈరోజు ఎక్కడికక్కడ సరిగా లేకుండా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఒక పవిత్రత పోయింది. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అపవిత్రంగాని చేస్తే, చెడు గాని కీలు గాని చేస్తే వాళ్ళని వదిలిపెట్టాం. అలాంటి వాళ్ళని తప్పకుండా శిక్షించే బాధ్యత కూడా తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు ఆడుకుంటున్నారు, పైరవులకు ఆడుకుంటున్నారు. అన్నీ చూస్తున్నాడు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. మీ అపవిత్రతతో చూస్తారు, తప్పకుండా శిక్షించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుపతిని మీరే చూశారు మొన్న ఎంపీ ఎలక్షన్లో.